కృష్ణ భగవానుడు కూడా ఆ ప్రియత్వం వైపుకే ప్రయాణం చేశారు. మనకి జీసస్ గూడా జెప్తాడు, కరుణామయుడు, కరుణ, దయ, ప్రేమ గలిగిన వాడు అని. అలాంటి స్థాయిలోకి ప్రయాణించటము అంటే, ఒక బుద్ధ భగవానుడు గూడా అదే జెప్తాడు. దయ గలిగి ఉండటం. అలాంటి హృదయంగా సమస్తములో నిలబడాలి. సమస్తములో ఆ ప్రభావాన్ని కలిగి ఉండటము అనేది ఆ హృదయాల యొక్క గొప్పతనం. అలాంటిది ఈ మాతృత్వము అనే దానిలో విశ్వ మాతృత్వము అనే స్థాయి స్థితిగతులకి ఆ హృదయము అనేది చేరుకొని ఆ పరిమళాలని అందరికీ పంచటము అనేది ఆ హృదయం యొక్క ప్రభావమై మీ అందరూ కూడా ఈరోజు అమ్మ అంటే ఈ పాంచభౌతిక దేహమైన నేను కాదు అనేది నాకు తెలుసు. నాకు మీరు పొగిడే పొగడ్తలు ఇవి కానీ నాకు ఇది నన్ను కాదు అనేది నాకు తెలుసు. రేపు గురు పౌర్ణమి రోజు జరిగే అన్ని కార్యక్రమాలలో జరిగేది నా దేహానికే, కానీ జరుగుతున్నది విశ్వ హృదయానికి అన్న భావనతోనే నేను ఎలా ఉంటాను, నాకు నేను ఎలా ఉంటాను అనేది ఎలా అనిపిస్తుంది అంటే, ఇది నాకుగా నేనే జరిపించుకుంటూ ఉంటాను. మీరందరూ గూడా చాలామంది నన్ను నవ్వుకుంటూ ఉంటారు. అది జేయండి, ఇది జేయండి, ఇలా జేయండి అంటారు. ఎందుకు అంటే, అది నాకు అంటే నేను అడగలేను, సిగ్గుపడతాను. కానీ అది నాకు కాదు. ఎందుకంటే, ఆ విశ్వగురువులు ఎంతోమంది దానికోసం మమ్మల్ని గుర్తించండి అనే దానికోసం వాళ్ళు ద ఆ ప్రియత్వం కోసం, ఆ శిష్యుల యొక్క అభిమానము, ఆ హృదయాల కోసం వేచి చూస్తున్నారు. అందువలన ఏ చిన్న లోపము అనేది జరగకుండా ఇలా జేయండి, ఇలా జేయండి, ఇలా జేయండని చెప్పల్లా చేయిచ్చేదాన్ని. కాకపోతే అది తెలియని వాళ్ళు ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు. కానీ దాని గురించి నేను పట్టించుకోను. ఎందుకంటే తర్వాత తర్వాత అదే అర్థమవుతుంది. ఎదిగే కొద్దీ గూడా అదే అర్థమవుతుంది. ఎందుకు అంటే ఈ హృదయము అనేది ఒకటి గాదు. అనేక హృదయాలలో ఉన్న అలాంటి భావనలని ఫుల్‌ఫిల్ చెయ్యటమే అనేది మనం తెలుసుకోవచ్చు. అందువలన ఎలా ఉంటుంది అనంటే, ఆ ప్రియత్వము అనేది ఇక్కడ ఈ పాంచభౌతిక దేహం కనపడుతుంది గాబట్టి, ఇంతటి మీ అందరిలో ఉన్న ప్రియత్వం గూడా మీ అందరిలో నా పట్ల ఉన్న ఇది నా పాంచభౌతిక దేహము అనేది కనపడుతుంది కాబట్టి ఇది అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజంగా అది కాదు. అనేక మాలిన్యాలని కడిగేసుకుంటూ ఆ నిర్మలత్వాన్ని కలిగి ఉండే వైపుకి ప్రయాణిస్తున్న హృదయము మీ అందరికంటే నాలో చాలా మాలిన్యాలున్నాయి. మీ అందరికంటే గూడా ఒక హృదయము అనేది చాలా మంది పట్ల ప్రియంగా ఉంటుంది. ఎవరికి కష్టం వచ్చినా నేనున్నాను అన్న విధి విధానం నాకు చిన్నప్పటి నుంచి ఉంది. సహాయం చేసే అవకాశం ఉన్నప్పుడు ఇంకా ఏది వెనక ముందు ఆలోచించకుండా సహాయం చేస్తాను. అవి ఉన్నాయి. కానీ ఇంకా చాలా లక్షణాలు నా మీద ప్రభావాలుగా ఉండేయి. అలాంటి వాటన్నిటిని కూడా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నాలో నుంచి ఒక్కటొక్కటిగా కొన్ని వేల లక్షలు పోతూ ఉంటే తెలియచేస్తూ పోతాయి.
ఎలా ఉంటుంది అంటే కోపం పోతుంది. అది ఎలా ఉంటుంది అంటే ఎవరన్నా ఏదన్నా నాకిష్టం లేనిది మాట్లాడగానే సర్రన కోపమొచ్చేది. అది అంతకుముందు గుర్తించగలిగేదాన్ని గాదు. తర్వాత ఓహ్! ఈ కోపం ఇలా వస్తుంది అనే దాన్ని గమనించగలిగాను. ఇంకా కొన్నాళ్ళు ఇదే ఆధ్యాత్మికం దీని మీదే దృష్టి పెట్టి చాలామంది అంటూ ఉంటారు. ఏంటి రోజు చెప్పిందే చెప్పటం ఇదే గదా! మీరు లక్షల పుస్తకాలు చదవండి ఇదే ఉంటది. ఎంతో మంది గురువులను చూడండి. వాళ్ళ చిట్ట చివరి ప్రయాణం ఇదే ఉంటుంది. మిమ్మల్ని మీరు తెలుసుకోవటం, సమస్తాన్ని తెలుసుకోవటం. ఉన్నది ఇదొక్కటే. ఇంకేదీ లేదు. అలాంటి స్థితిలో కోపాన్ని గ్రహించటం నేర్చుకున్న నేను, గ్రహించినా ఆగకుండా అది 2 మాటలు అన్న తర్వాత గాని ఓహ్! అని ఇంకా కోపాన్ని ఆపటం ఇంకొకసారి ఇంకా కొంతకాలం 1, 2 సంవత్సరాలయ్యేసరికి మీరనుకుంటూ ఉంటారు. ఒక నెలలో ఇదొచ్చుద్ది, ఒక నెలలో అదొచ్చుద్ది, ఒక నెలలో అనేక జన్మల పర్యంతం ఉన్న వాసనా బలాలు ఒక నెల, ఒక రోజు, ఒక పూటలో పోయేవి కాదు. మనలో జ్ఞాన ప్రకాశం పెరిగే కొద్దీ వీటి యొక్క ప్రభావం ఎంత ఉందో అవి పెరిగినప్పుడు మాత్రమే ఇవి వీగిపోతాయి. బలమైన వాసనా బలాలు చాలా ప్రకాశ స్థితి, జ్ఞానవంతమైన విశ్వస్థాయి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా నాలో నుంచి కొన్ని వందలు, వేలు వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇవాళ ఏదో జెప్తూ నీలో నుంచి ఒక అభద్రతా భావం పోయింది. నీలో ఒక అభద్రత భావం పోయింది అని చిన్న వయసులో నీకు ఆ అభద్రత వచ్చింది. అప్పటి నుంచి ఆ భావం నీలో ఉంది అని. అసలు ఆ అభద్రతా భావం ఏంటి అనేది ఆలోచించుకుంటే ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా ఉండేదే. ఎప్పటికప్పుడు మన వస్తువులని ఎక్కడికక్కడ పడేసుకోకుండా, వదిలేసి రాకుండా, మర్చిపోరాకుండా వాటిని జాగ్రత్త చేసుకోవటమే. ఎందుకు అంటే వాటి పట్ల ఒక అభద్రత, వాటిని కోల్పోయాను అన్న అభద్రతా భావం నాలో ఉంది. కాబట్టి వాటన్నిటినీ కూడా నా చుట్టూ నాకు చేతనైన వాటన్నిటిని నేను జాగ్రత్తగా కాపాడుకోవటం, పదే పదే వాటిని జాగ్రత్త పడటం. అయి ఉన్నాయా లేవా? నేను ఆ పని చేశానా లేదా? అంటే మనది మనం చూసుకోవటం జాగ్రత్త పర్వాలేదు. అభద్రత అంటే పదే పదే నా వాటిని నేను జాగ్రత్త చేసుకోవటం. పదే పదే వాటి మీద ధ్యాస పెట్టటం.
అది ఈరోజు పోయింది. అంటే చూడండి, ఒక స్థాయి స్థితిగతులు ఇవన్నీ దాటి నువ్వు ఈ బ్రహ్మాండాన్నే దాటినా నీలో ఉన్న వాసనా బలాలు ఇంకా పోతూనే ఉన్నాయి. ఈ జన్మ తాలూకు అనేక జన్మల తాలూకు ఈ బ్రహ్మాండంలో ఒక సృష్టిగా నువ్వొచ్చావు. ఈ సృష్టి నుంచి నిన్ను నువ్వు ఎక్కడైతే వచ్చావో ఆ స్థాయికి చేరుకున్నావు. అయినా నీలో ఉన్న నీ స్వరూపంలో ఉన్న వాసనా బలాల ప్రభావం ఇంకా పోతూనే ఉంది అంటే, ఒక మహాకారణ స్థాయిలో స్వరూప అవగాహన కూడా పోయి, ఉన్న హృదయం ఇంకా మరలా యాక్టివ్ అవుతూ విషయాలలోకి ఈ ప్రభావాలతో లయమవుతూ ఉంటుంది. ఈ రోజుతో నా ఆధ్యాత్మికం అయిపోయింది. నేను భగవత్ స్థాయికెళ్ళాను. జెండా ఎత్తేసాను. ఓహ్! ఇక నాకు జెండా దించే పనే లేదు అనేది లేదు. ఏ రోజుకి ఆ రోజే నీ చుట్టూ వచ్చే విషయాల పట్ల మోహాలు, ఆలోచనలు బట్టి నీ జెండా ఠకామని జారుతుంది. ఒక క్షణము అనంతములో ఉంటావు. మరో క్షణము మనోబుద్ధి స్థితులలో ఉంటావు. ఇంకా గూడా ఎలాగా ఉంటుంది అంటే, వెంటనే నిశ్చలమైతే పోగొట్టుకున్నయన్నీ అలాగే ఉంటాయి. కానీ నేను చెప్తూ ఉంటాను చాలా మందికి, క్లాస్‌లో రెగ్యులర్‌గా ఉండండి. మీ నుంచి చాలా జరిగిపోయినాయి. అయి మీకు తెలియకపోవచ్చు. మీరు గుర్తించలేకపోవచ్చు. కానీ మీ మీద ఉన్న ప్రభావాలు చాలా జరగటం మొదలుపెట్టాయి. కాబట్టి మీరు గబగబా పరుగులు తీయకండి అని చెప్తాను. కానీ కొంతమంది 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిన తర్వాత గూడా మానివేస్తారు. ఆధ్యాత్మికంలో, ఆత్మ జ్ఞానంలో ఉంటే పర్వాలేదు. కానీ మరలా దేహస్థితిలోకి పడ్డప్పుడు ఏవేవైతే ప్రభావాలు దూరంగా నెట్టబడుతూ ఉన్నాయో అవి మరలా దగ్గరకొచ్చేస్తాయి. ఎందుకు అంటే ఒక బలమైన ప్రకాశము అనేది మీ చుట్టూ ఒక ఆరాగా ఏర్పడుతుంది. గురు పరంపర ఉన్నప్పుడు. గురు పరంపర మీద దృష్టి పెట్టినప్పుడు మనం పాంచభౌతిక దేహంలో ఒక మంచి కుటుంబంలో పుట్టినప్పుడు మన చుట్టూ ఎంతో మంది దృష్టి ఎలా ఉంటుంది అంటే, ఇలాంటి కుటుంబంలో పుడితే మనం కూడా ఎంతో సెక్యూర్డ్‌గా ఉంటాం గదా! ఈమెని చూసినట్టు మన్ని గూడా అందరూ ఎంతో విలువగా చూస్తారు గదా! ఈమెకు అన్నీ ఉన్నాయి అనేది మనం పాంచభౌతికంగా ఒక మంచి కుటుంబంలో పుట్టిన వాళ్ళని ఎలా అనుకుంటామో, అలాగే ఆత్మస్వరూపంగా ఒక గొప్ప గురు పరంపరలో ప్రకాశతుల్యంగా ఉన్న మనకి ఎప్పుడైతే ఈ జ్ఞానం మీద దృష్టి పెట్టామో, ఆ గురు పరంపర మీద దృష్టి పెట్టామో, గురు పరంపర అంటే నలుగురు, ఐదుగురు గాదు. సమస్తము యొక్క ప్రకాశ తుల్యమే ఈ గురు పరంపర. అంతటి దృష్టి పెట్టగలిగిన సమర్థత అనేది ఈ గురు పరంపరలో దృష్టి పెట్టిన మనకి అవగాహనగా ఆ ప్రయాణం చేస్తూ ఉంటాం. చాలా మంది పాకలపాటి గురువు గారవ్వచ్చు, ఇంకా చాలా మంది రకరకాల గురువులవ్వచ్చు. ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు ఆ గురువులు వాళ్ళ సందేశాన్ని అందిస్తూ ఉంటారు. నిన్ను చూస్తూ ఉన్నాను.
ఒక దేదీప్యమానమైన వెలుగులతో వెలిగిపోతూ ఉన్నావు. ఇంతటి వెలుగులు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మేము కూడా ఈ వెలుగులో జాయిన్ అవుతాము. మేము కూడా ఈ వెలుగులో ప్రయాణిస్తాము అని చెప్తూ ఉంటారు. మీరందరూ అనుకుంటూ ఉంటారు, వేసాడు. దాంట్లో మళ్ళా 30 వేలు నాగలక్ష్మి ఆడే. గారు, ఏందిరా నాయన అంటే నాగలక్ష్మి గారు నాకు నేను లోన్ కట్టాలిరా. ఏమో. చాలా మంది గురువులు అలాంటి ప్రకటనలు చేసిన వాళ్ళున్నారు. అంటే వాళ్ళు అనుకోగానే అంతటి వెలుగులలోకి వచ్చేస్తారా? రాలేరు. మనం తీసుకుంటాం, ఆహ్వానిస్తాం. కానీ వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో లయమవుతారు. అప్పటి నుంచి ఈ జ్ఞాన విషయాల మీద దృష్టి పెడతారు. వాళ్ళ ప్రయాణము ఈ జ్ఞాన విషయాలనన్నిటినీ మనము చెప్పుకుంటూ ఎలా ఉన్నామో వాటన్నిటి మీద దృష్టి పెట్టి వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అప్పుడు వాళ్ళ ప్రకాశ తుల్యాన్ని కూడా దేదీప్యమానంగా పెంచుకుంటూ ఉంటారు. అలాంటి కొన్ని లక్షల మంది గురువులు ఎంతో మంది ప్రకటన చేస్తూ మేము కూడా నీలో లయమవుతున్నాము అని చెప్పిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మా అనుగ్రహాన్ని కూడా మీ సత్యాన్వేషకులకు ఇస్తాము. మేము వాళ్ళల్లో ఉండి ఇలాంటి విషయాలుగా మేము నడిపిస్తాము అంటూ ఈ భూమి మీద ఉన్న ఎన్నో ప్రకాశాలని నువ్వు లయం చేసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నావు. అనేక నక్షత్రాలుగా స్వరూప స్థాయిలో వెలుగొందుతున్న విడివిడిగా ఉన్న జ్ఞానవంతులైన స్వరూపాలనన్నిటినీ కలుపుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంది ఈ హృదయము అంటూ గురువులు తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనము ఎప్పుడైనా దృష్టి పెడితేనే అది మనకి అందుతుంది. దృష్టి పెట్టటమే ఈ జ్ఞానం యొక్క లక్షణం. ఈ జ్ఞానము యొక్క ప్రయాణమే సమస్తం మీద దృష్టి పెట్టటం. అలాంటి సమస్తం మీద దృష్టి పెట్టి ప్రయాణం చేస్తున్న మనము ఇందులో ఈ గురు పరంపరలో ఆత్మనామాలతో వాళ్ళ బిడ్డలుగా గుర్తింపు పొందుతాం. ఒక గొప్ప కుటుంబంలో జన్మ తీసుకోగానే మనకి వైభవపేతంగా నామకరణం చేస్తారు పాంచభౌతికంగా. అలాగే ఇంతటి దేదీప్యమానమైన గురు పరంపరలో మీరు ఎప్పుడైతే ఆత్మజ్ఞానిగా నిలబడటానికి సిద్ధమయ్యారో మీకు ఆ ఆత్మనామము అనేది ఆ గురు పరంపర అందిస్తుంది. ఆ గురు పరంపర అనేది ఎలా ఉంటుంది అంటే మీకు తెలిసినా తెలియకపోయినా మీరు అంతటి కుటుంబంలో బిడ్డలైపోయారు. మీరు తర్వాత ఉన్నా లేకపోయినా 2 సంవత్సరాల తర్వాత ఇక్కడ లేకపోయినా మీ ఆత్మనామము ఈ భూ ప్రపంచం మీద మీరు పుట్టినోళ్ళని వదిలేసిన మీ పేరు అనేది మీకెలా స్థిరంగా ఉంటుందో, అనేక జన్మలలో గూడా మీకుండే ఒకే ఒక నామం ఆత్మనామం. మీరు ఎప్పుడైతే ఆత్మ జ్ఞానంలో అడుగుపెట్టారో, ఆ వచ్చిన ప్రకాశతుల్యమైనదే నిన్ను ఆ శాంతం గూడా నడిపిస్తూ ఉంటుంది. అది మీకు తెలియకపోవచ్చు.
ఇంకో జన్మలో ఇంకొకళ్ళు రావచ్చు. ఇంకొక పాంచభౌతిక దేహంగా రావచ్చు. ఇంకొక జన్మలో ఇంకొక పాంచభౌతిక దేహంగా రావచ్చు. కానీ ఆ గురు పరంపర యొక్క తుల్యమైన ఆ ప్రకాశ స్థాయిలోనే నువ్వు ప్రయాణిస్తావు అనేది మనకి తర్వాత ఒక స్థాయిలోకి ఎదిగిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఒకరోజు నాకు ఈ ఆత్మనామం ఇచ్చినప్పుడు నాకు గూడా ఏమీ తెలీదు. ఏందో ఆత్మనామం అంట ఇచ్చారు. దాన్ని ఎనక ముందు తెగ చదువుకున్నాను. ఇందులో నామం ఎక్కడుందో నాకు అర్థం కాలేదనుకునేదాన్ని. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళ పరిస్థితి గూడా అదే. నేనింకా కొంతన్నా చిన్నయి నామాల్లాగా చెప్పుకునేయి ఇస్తున్నాను. మా గురువుగారైతే శ్రీ సద్గురు వేద సువిజ్ఞాన సహస్రాంబుజ కిరణమయ జ్యోత్స్న పరిమళాంబిక అని, ఇందులో నామమేందబ్బా అని అనుకునేదాన్ని. మనకి నామము అంటే 4 అక్షరాలో, 5 అక్షరాలో, 3 అక్షరాలో. తర్వాత నేను ప్రేయర్‌ని బాగా పట్టుకొని ముందుకెళ్తూ, తర్వాత ఆవిష్కరణ పట్టుకొని చేస్తూ ఉన్నప్పుడు, చిన్న చిన్నగా ఒక 10 మందిని తీసుకొని క్లాసులు చెప్తూ ఉన్నప్పుడు, నాతోటి పాటు మా గురువుగారి దగ్గరున్నాళ్ళు నాకంటే ముందే ఆత్మనామం తీసుకున్న వాళ్ళే. వాళ్ళందరూ నాకంటే ముందు 5 సంవత్సరాల ముందు వచ్చిన వాళ్ళే. వాళ్ళందరూ ఆత్మనామాలు తీసుకున్న వాళ్ళే. నేనడిగాను, "మీకు ఆత్మనామాలిచ్చారు గదా! ఏం జేశారు?" అని అడిగాను. "ఆ! ఇచ్చారు. అయ్యెక్కడ పోయినాయో మాకు తెలీదు. మా నామం గూడా మాకు తెలియదు" అనన్నారు. అదేంది నాకిది ఎందుకో కొద్దిగా బాగా ఇంపార్టెంట్‌గా అనిపిస్తుంది. వాళ్ళకేమో పడేశారంట. ఉన్న నలుగురు, ఐదుగురినడిగితే నలుగురు గూడా ఏదో రాసిచ్చారు. కానీ మాకు గుర్తులేదు అని చెప్పేవాళ్ళు. ఇదేందబ్బా ఇట్ట జెప్తారని నా నామాన్ని నేను తెగ చదువుకునేదాన్ని. నాకేదైనా ఇచ్చారు అంటే భలే ఆనందం. దాన్ని నేను తెగ చదువుకునేదాన్ని. ఎందుకంటే నాకేం తెలీదు గాబట్టి. ఇదేదో నాకిచ్చాడు గురువుగారు బహుమతి. తెగ చదువుకునేదాన్ని. తర్వాత ప్రేయర్‌లో నా నామాన్ని జేసుకొని అర్ఘ్యం ఇవ్వటం నేర్చుకున్నాను. అలా ప్రతిరోజు అర్ఘ్యం ఇచ్చుకునేదాన్ని. ఆ అర్ఘ్యం ఇస్తూ అర్ఘ్యం ద్వారా ఏమేం జేయొచ్చో అన్నీ నేర్చుకున్నాను. ప్రతి దాని మీద అధ్యయనం జేయటం నేర్చుకున్నాను. ప్రతిదీ నేర్చుకోవటం, అధ్యయనం జేయటం. అది వాళ్ళెవరూ చేయలా. వస్తారు, క్లాసులింటారు, వదిలేస్తా ఉంటారు. అప్పుడు మంజుల గారికి మంచి నామం ఇచ్చారు. అందువలన ఆమె చకచకా ఎదుగుతుంది. మాకు సరైన నామం ఇవ్వలేదు అని తతిమా వాళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు అయితే మంజుల గారికున్న నామాన్ని తీసేద్దాం. మంజుల నీకిచ్చిన నామం ఏంటి? చెప్పు. ఇక నుంచి ఆ మంజుల నామాన్ని తీసేద్దామన్నారు. నాకు భయం పుట్టింది. నేనన్నాను, వీళ్ళందరికీ నామం ఏమిచ్చారో గూడా వాళ్ళకి తెలీదు. నేను నిద్రలో లేపి అడిగినా నేను చెప్తాను నా నామాన్ని. నా నామాన్ని గురించి నేను ప్రతిరోజు ప్రేయర్‌లో పెట్టుకొని వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వ చైతన్యార్ఘ్యం చేస్తూ, అర్ఘ్యాన్ని వదిలిపెడుతూ దాని మీద ఒక ప్రేమను పెంచుకున్నాను నేను. నాకు చాలా బాధేసింది. ఈయనేంటి ఇలా అంటాడు? అప్పుడు గమ్మున కూర్చున్నా.
ఇంకేమన్నా అంటే గబుక్కున తీసేసుకుంటారేమో, ఇక వద్దని చెప్తారేమోనని. ఇంకా క్లాస్ అయిపోయిన తర్వాత తెగ ఏడ్చుకున్నా. కళ్ళ వెంట నీళ్లు గారిపోయి కపిలానంద స్వామిని అడిగా, "ఏంటి" అంటే, "నీ నామాన్నిచ్చింది నేను. అది ఈ జన్మలో వచ్చిన నామం కాదు నీకు. నువ్వు అనేక జన్మలలో వేదాంతాలని అవపోసన పట్టిన దానివే. నీకు ఆత్మజ్ఞానం అనేది ఈ జన్మలో ఈయనిస్తే వచ్చింది కాదు, ఆయనిచ్చింది కాదు ఆత్మనామం. నీకు అనేక జన్మలలో ఈ ఆత్మనామం నీదే" అని చెప్పాడు. ఓహో! ఇది గూడా ఉందా? అని అప్పుడు ఆశ్చర్యపోయాను. మరుసటి రోజు అడిగినప్పుడు, "నా నామం తీసేదేంది? నా నామాన్నే వాళ్ళకి గూడా ఇవ్వండి. వాళ్ళు ఎంతవరకు ఎన్‌లైట్ అవుతారో చూద్దాము. ఒక నామం తీసివేయటానికి పేరు పెట్టిన తర్వాత తీసేస్తే పోతుందా గురువుగారు? నాకీ పేరు పెట్టారు. మీరు తీసేస్తే పోయేది గాదు. వాళ్ళకంటే దాని మీద ఒక అవగాహన లేదు. దాని గురించిన గుర్తు గూడా లేదు. నా నామాన్నే వాళ్ళ నామంగా జేసి, వాళ్ళకి గూడా ఈ నామాన్నే ఇవ్వండి" అన్నప్పుడు వాళ్ళన్నారు, "అదేంటి ఇచ్చిన నీ నామాన్ని మేం జేసినట్టు అవుతుంది గదా!" అన్నారు. "అది మీ యొక్క ఆలోచన. నాకు సంబంధం లేదు. నా నామాన్ని తీసేయమన్నారు. నేను దానికి ఒకసారి పేరు పెట్టిన తర్వాత ఒకళ్ళు తీస్తే పోయేది గాదు. కాబట్టి మీకెటూ నామాలని వదిలేసారు గాబట్టి, మీరే ఈ నామాన్ని పెట్టుకోండి ఎదగాలంటే. ఎదగటము అనేది ఒక చోట ఉన్నవాళ్ళు అందరూ ఎదిగితే నాకు సంతోషమే. నేనొక్కదాన్నే ఎదగాలి అనేది గాదు నా దృక్పథం." అట్లా ఈ ఆత్మనామము అనేది ప్రకాశతుల్యమైనది అంటూ అవగాహనకొచ్చింది. అంటే ఒక్కొక్క విషయం జరిగినప్పుడు దాని మీద పట్టుదల పెరుగుతుంది. దాని మీద అవగాహన పెరుగుతుంది. దాని మీద దృష్టి పెరుగుతుంది. చాలా విషయాలు జరిగినప్పుడు అది కోపంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. కానీ దాని అవగాహన అనేది మనకప్పుడొస్తుంది. మన చుట్టూ జరిగే విషయాలలో గూడా వాటి అవగాహన ఎప్పుడైతే వస్తుందో ఆ విషయం జరగటం మానేస్తుంది. అయిపోతుంది. ఇక ఆ విషయం గురించి బాధపడేది ఏమీ ఉండదు. కాబట్టి అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఆ బాధ వైపుకి దృష్టి పెట్టకుండా ఉంటామో, ఆ విషయాలు అయి కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. చాలామంది బాధపడుతూ ఉంటారు. మన జీవితంలో జరిగే అనేక విషయాలు ఎప్పటికి వరకు కొనసాగుతాయో, ఇంత ఇబ్బందులు మేము పడాలా అని అడుగుతూ ఉంటారు. కానీ నేను చెప్పి ఇంక ఏదీ లేదు మీరింత నిశ్చలంగా ఉండండి అంటే, ఒక స్థాయిలో హృదయం ఎదగకుండా, ఆ స్థాయిలో కదలకుండా నిశ్చలంగా ఉండటం అనేది సాధ్యం కాదు. ఏదైతే విషయాలు మనకి కలతగా ఉన్నాయో, ఆ కలత విషయాల మీద దృష్టి మార్చేసి, వేరే హాయిగా ఫోన్‌లో గేమ్స్ ఆడుకోవటమో, లేదో సినిమాలు చూడటమో చెయ్యండి. దాని మీద దృష్టి పెట్టొద్దు. ఆ ఆలోచన వచ్చినా దృష్టి పెట్టొద్దు అని చెప్తాను. ఎందుకు అంటే, చిన్నగా మార్పు అనేది మనకి మనమే కల్పించుకోవాలి. ఒక్కసారే ఈ ఆత్మ ప్రయాణంలో ఒక్కసారే అన్నీ ఊడిపడవు. ఊడిపడితే ఉన్నది పోతుంది. అంతటి ప్రకాశతుల్యమైన జ్ఞానము అనేది ఊడిపడంగానే మన మీద మనలో ఉన్న వాసనా బలం పోగొట్టుకోవాలి అని మనం అనుకున్న మన దేహం గూడా చచ్చుబడిపోతుంది. కాబట్టి మనలో ఉన్న వాసన బలం పోయే అంత జ్ఞాన ప్రకాశ తుల్యంగా మనం ఎదిగినప్పుడు ఆ వాసన బలాల ప్రభావము అనేది నిర్వీర్యమైపోతూ ఉంటుంది. కాబట్టి
కాబట్టి సాధన లేనిదే మనసుని రెండో వైపుకి మరల్చగలగటం గూడా కష్టంగానే ఉంటుంది. అందువలన భావనాత్మక విన్యాసము చేయండి. త్వరగా ఎదుగుతారు. త్వరగా దృష్టి పెట్టగలిగిన సమర్థత మీకొస్తుంది. ఈ సర్వవ్యాపకం మీద దృష్టి పెట్టగలిగిన సమర్థత మీకొస్తుంది అనే దానికోసమే ఆ సర్వవ్యాపకమైన 3, 4 ఆవిష్కరణలు నేను ఎక్కువగా పిరమిడ్ క్లాసుల్లో అందరి చేత చెప్తూ చెప్పిస్తూ ఉంటా. ప్రయాణం భావనా విన్యాసం చేయిస్తూ ఉంటా. ఎందుకంటే తెలియకుండానే ఎదుగుతారు. కనీసం నేను చెప్పే సబ్జెక్ట్ అర్థం అవ్వటం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. భావనా విన్యాసం తేలిగ్గా ఊహ హాయిగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ భావనా విన్యాసం చేయటం ద్వారా వాళ్ళు ఎదుగుతారు. ఎదిగినప్పుడు వాళ్ళలో ఉన్న జ్ఞాన అవగాహనలు వాళ్ళే ఎల్లైట్ అవుతారు. వాళ్ళని ఎటు నడిపించాలో భగవంతుడు వాళ్ళని ఆ వైపుకి నడిపిస్తాడు. అలాంటి స్థితిగతుల యొక్క ప్రభావము అనేది గురు పరంపర మీద దృష్టి పెట్టినప్పుడు మనము అనేకమైన ఆలోచనలతో దారి తప్పినా కూడా అనేకమైన వ్యవహారాలతో దారి తప్పినా కూడా మన్ని ఆ గురువులు నిరంతరము మన దారిని సరైన దారి వైపు మళ్ళిస్తూనే ఉంటారు. కానీ అలా మళ్ళించటానికి కూడా మన ఆలోచనలు ఎలా ఉండాలి? ప్రియంగా ఉండాలి గురువులంటే. గురు పరంపర అంటే ప్రియంగా ఉండాలి. ప్రతి గురువు నీ హృదయంలో నువ్వు ఎవరంటే చాలా ఇష్టంగా ఉంటావో అంతకంటే భగవంతుడి యొక్క రూపంగా మనం ప్రియంగా ఉండాలి. అలాంటి ప్రియత్వము, అలాంటి లాలిత్యము, అలాంటి హృదయ తుల్యత అనేది పెంపొందించుకుంటూ వాళ్ళతో మమేకం అవ్వాలి. ఇప్పుడు ఇందాక రుక్మిణి చెప్పినప్పుడు కాళ్ళకి దండం పెట్టాలి అంటే మాకు సంశయం వస్తుంది. ఇది చాలా వరకు కరెక్ట్. ఎందుకు పెట్టాలి? నీలో ఆ ఆలోచన, ఆ స్థితి, ఆ ప్రియత్వము లేనప్పుడు ఎదుటి వాళ్ళ కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి? కానీ ఎప్పుడైతే గురువు మీద దృష్టి పెట్టి అన్యము లేదు అన్న స్థాయికొస్తావో, ఎక్కడో ఉన్న గురువు యొక్క పాదాలు ఇక్కడ నువ్వు స్పృశించగలవు. ఒక యోగి ఆత్మకథలో యుక్తేశ్వర గారు యోగానందుల వారికి ఆయన తపిస్తూ ఉంటాడు గురువుగారి కోసం. చకామణి గురువుగారు ప్రత్యక్షమైనట్టు, ఆయన పాదాలని ఈయన స్పృశించినట్టు, ఆయన పాదాలకి ఉన్న చెప్పులు గూడా, ఆయన పాదాల వేడి కూడా ఆయనకు తెలిసినట్లు, ఆ చెప్పులు కూడా, ఆ మెత్తదనము కూడా స్పర్శకి వచ్చినట్లు, ఆయన తాలూకు స్పర్శని పూర్తిగా తను స్పృశించినట్లుగా ఆ కళ్ళల్లో ఆ ఆర్తి అనేది తెలుస్తూ ఆ భావన తెలియజేస్తాడు.
ఎప్పుడైతే గురువు అంటే అలాంటి హృదయ తుల్యం వస్తుందో, పాంచభౌతిక దేహమైన గురువుని పట్టుకొని కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు. నీలో ఆ ఆర్తి, ఆ తపన గురువు తప్ప అన్యము లేదు అన్నది ఎప్పుడైతే వస్తుందో, నువ్వు ఎక్కడ చెయ్యి పెడితే అక్కడ గురువు యొక్క పాదాలు నీకు తగులుతాయి. ఆ గురువు యొక్క స్పర్శ అనేది నీలో తపనని, నీలో ఉన్న ఆర్తిని స్వీకరిస్తుంది. ఆ పాదాల నుంచి వచ్చే ఆ స్పర్శ ద్వారా నీ తపనని తగ్గించే ఆ జ్యోత్స్నామృతపు ధారలు నీలో అమృత ధారలుగా ఆనందాన్ని నీ కళ్ళల్లో నుంచి రప్పిస్తాయి. इंदिरा तौफीक कटिया ఎలా ఉంటాయి అంటే నేనేంది గురువు పాదాలు పట్టుకునేది, పట్టుకుంటే ఏమొచ్చుద్ది, నాకేం అవసరం అన్న నేనే అన్నాను. నాకు అవసరం లేదు అన్న నేను ఈ ప్రయాణంలో ఎలా అయ్యాను అనంటే, నా కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉన్నాయి. ఆ గురువు పాదాల స్పర్శ ఎప్పుడు దొరుకుతుందో అన్న దాన్ని నేను ఎన్నో సార్లు చవిచూచాను. ఎన్నో సార్లు ఎవరిని కోరినా వాళ్ళు క్షణంలో నా చేతులకు ఆ స్పర్శ ఇచ్చేవాళ్ళు. అన్ని రోజులు ఏంటి కాళ్ళు పట్టుకునేది అనుకున్న నేను, నాలో గలిగిన ఆ తపన తర్వాత మా గురువుగారి కాళ్ళు పట్టుకొని అలాగే కదలకుండా ఉండి ఆ కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటే మా గురువుగారి కళ్ళల్లో కూడా నీళ్లు గారిపోయాయి. ఎందుకు అంటే ఆ చేతులు లో నుంచి ఆ స్పర్శ అనేది మనలో ఉన్న తపనని, మనలో ఉన్న బాధని మనలో ఉన్న ఆర్తిని వీటన్నిటినీ కూడా అది ఆర్పివేయగలిగిన ప్రభావాన్ని, ప్రియత్వాన్ని, జ్యోత్స్నామృతాన్ని, సంజీవత్వాన్ని కలిగి ఉంటుంది. అది అనుకుంటూ ఉంటాము, రోజు వస్తుందా? రాదు. కానీ ఒక్కొక్క రోజు ఆ తపన వస్తుంది. అలాగే నాకు చిన్నప్పటి నుంచి శ్రీశైలంలో ఉన్న మల్లికార్జునుడు అంటే ఇష్టం. ఒకసారి వెళ్ళాలి అనుకున్నాను. నాకు అవకాశం రాలేదు. వేరే వాళ్ళు వెళ్తూ నన్ను అడిగారు, తీసుకెళ్తాము వస్తావా అని. ఆ! వస్తాను అన్నాను. ఎందుకంటే అప్పుడే ఆధ్యాత్మికంలోకి వచ్చాను.
కొంత బాగా భక్తి కోణంలో ఉన్న పీక్ స్టేజ్‌లో కొద్దిగా ఆధ్యాత్మికంలో గూడా మా గురువుగారి దగ్గరే ఉన్నాను. అలాంటి స్థితిలో వాళ్ళకి వాళ్ళు ఎళ్ళిపోయారు, నన్ను తీసుకెళ్ళల. నాకు బాగా బాధేసింది. చాలా బాధపడ్డాను. నేను చూడలేకపోయాను అంటూ మంచం మీద పడుకున్నాను. కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉన్నాయి. కారుతూ ఉన్నాయి. చెయ్యిని మంచం మీదేసి అలా రుద్దాను. నా చేతి కింద ఆ శివలింగం వచ్చేసింది. అందులో నుంచి అనుగ్రహం ఇస్తూ ఉన్నాడు. నేను ఎంతైతే బాధపడుతూ, దుఃఖిస్తూ ఉన్నానో, ఆ శివలింగం నుంచి నేను నీ దగ్గరకే వచ్చాను. నువ్వు బాధపడక్కర్లేదు. నువ్వెప్పుడు దలుచుకుంటే నేను నీతోటే ఉన్నాను. అక్కడ దాకా నువ్వు రానవసరం లేదు. నేనే నీ దగ్గరకొచ్చేసాను అని తెలియజేశాడాయన. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ చల్లటి స్పర్శ, ఆ లింగము, అలా ఆ మంచం మీద అది తగలటము ఎంతలా అంటే తర్వాత చాలా ఆశ్చర్యపోయాను. ఇది నిజమేనా అని. అలాగే కపిలానంద స్వామి పాదాలు. నాకాయనెవరో తెలీదు. అప్పటికే ఆయన 95లోనే మరణించాడు. కానీ ఆయన స్పర్శ తెలీదు. ఆయన యొక్క ఇది తెలీదు. కానీ ఎప్పుడైతే అలాంటి ఇది వస్తుందో, ఒక భగవత్ స్థాయి స్థితిగతులు నాకు కల్పించిన తర్వాత, ఆ భగవత్ స్థాయి స్థితిని నేను ఇది అని అర్థం చేసుకొని అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఒకరోజు అదే కపిలానంద స్వామికి భగవత్ స్థాయి స్థితిగతుల్ని గురు పరంపర ప్రసాదించారు. అప్పుడు ఆయన దుఃఖించాడు. నా బిడ్డ ద్వారా నేను ఈ భగవత్ స్థాయిలోకి వచ్చాను. ఆయనలో ఆ ఆర్తి, ఆ ఇది అనేది, ఆయన స్పర్శ అనేది నాకు ఇచ్చారు. ఆయన పాదాల స్పర్శ, ఆయన దేహ స్పర్శ అనేది ఆ రోజు నాకు అనుభవించాను. ఈ బిడ్డ నాకు ఈ భగవత్ స్థాయి స్థితి ఈ బిడ్డ ద్వారా నాకు లభించింది అని ఆయన, ఇంతటి గురువుని నేను నమ్మినందుకు, నాకింతటి మార్గదర్శన్యాన్ని ఇచ్చినందుకు, నా ద్వారా ఈ గురు పరంపర ఈ భగవత్ స్థాయి స్థితిలో ఆయన్ని కూర్చోబెట్టినందుకు, అంతటి బృహత్తర కార్యాన్ని నాకు ప్రసాదించినందుకు, నేను కూడా ఆ హృదయము అనేది ఎలా అయింది అంటే, ఆయన స్పర్శ అనేది, దేహమే లేని ఆయన స్పర్శ అనేది, ముక్తేశ్వర గారి యొక్క స్పర్శని ముకుందుడు యోగానందుల వారు ఎలా అనుభవించారో నేను కూడా అలా అనుభవించాను. అలాంటి స్పర్శ అనేది వెంకటేశ్వర స్వామి దగ్గర, లలితాదేవి దగ్గర,
ఒకటి కాదు, 2 కాదు. మబ్బుల దగ్గర నుంచి, పర్వతాల దగ్గర నుంచి, అనేక దేవతా స్వరూపాల దగ్గర నుంచి, అనేక గురు స్వరూపాల దగ్గర నుంచి తెలియజేస్తూ ఉంటారు. ఈ చేతి మీద కదిలిస్తూ ఉంటారు. ఎవరు మీరు అన్నప్పుడు ఇది నేను అని తెలియజేస్తూ ఉంటారు. అలాంటి స్థితిగతులన్నిటినీ అనుభవిస్తూ ఆ ప్రియత్వము ఎలా ఉండేది అనంటే, ఒక గుడ్డివాడు తన చుట్టూ ఎవరెవరో ఉన్నారో తెలియక తన చేతులతో తడుముకుంటూ వాళ్ళందరినీ ప్రియంగా పట్టుకుంటూ వాళ్ళందరితో ఎంతో ప్రియంగా ఉంటారో ఈ ఆత్మజ్ఞానులు కూడా అంతే. వాళ్ళెవరు కనపడరు, వినపడరు. కానీ వాళ్ళ హృదయాలు మాత్రం తెలుస్తూ ఉంటాయి. వాళ్ళ హృదయాలతో లయమవుతూ ఉంటాం. వాళ్ళ హృదయాల ప్రియత్వం మనకి తెలుస్తూ ఉంటది. ఇప్పుడు దత్తాత్రేయుల వారు ఎన్నో సార్లు నన్ను హక్కున చేర్చుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన నా దగ్గరే ఉన్నారు. నా గురించి చెప్పవే. ఒకరోజు ఎంతో మంది గురువుల దగ్గరికి వెళుతూ ఎప్పుడూ ఆవిష్కరణలే, పడుకొని కళ్ళు మూసుకున్నాను అంటే. అలా దత్తాత్రేయుల వారి దగ్గరికి వెళ్ళగానే ఆయన, నేను ఈ ఆవిష్కరణలో ఎప్పుడూ ఒక చిన్న పిల్ల, 5 సంవత్సరాల పిల్లగానే ఉంటాను. నా రూపము ఈ విశ్వములో అనంతములో 5 సంవత్సరాల పిల్లగానే నేను ఒక రూపాన్ని సృష్టించుకున్నాను. ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన హక్కున చేర్చుకొని, ఎన్నాళ్ళకి నా దగ్గరకు వచ్చావు తల్లి అంటూ ఆయన కళ్ళల్లో నీళ్ళొచ్చినాయి. మీరు అనుకుంటూ ఉంటారు ఆయన స్వరూపం కదా, మీకెలా తెలుస్తుంది? అది హృదయం. ఆయన కళ్ళ వెంట నీళ్లు రాగానే నాకు కూడా వచ్చినాయి. నా హృదయంలో ఒక తపన, ఆయన హృదయంలో ఒక తపన నా ఎడల అనేది ఆయన అలా హక్ చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది. ఆయన నా కోసం ఎంత తపిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడో. ఓహో! ఇలాంటి స్థితిగతులు కూడా ఉంటాయా అనిపించేది. అంటే అప్పుడు విడివిడిగా చూడగలిగాను. ఇప్పుడు అయన్నీ ఏమి లేవు. అంతా నేనే అయిపోయాను. ఇంక నాకంటే ఇలా విడివిడిగా ఎళ్లి దత్తాత్రేయుల వారిని, విడివిడిగా ఎళ్లి బాబాని, విడివిడిగా ఎళ్లి వెంకటేశ్వర స్వామిని చూసి ఆర్తితో అమ్మవార్ల దగ్గరికెళ్ళి హక్కున చేర్చుకునే పరిస్థితులు లేవు ఇప్పుడు. ఎలా అంటే వాళ్ళందరూ నా హక్కునే ఉన్నారు. వాళ్ళందరూ నాకంటే విడిగా లేరు. నా ఆలోచనే వాళ్ళ ఆలోచన అయిపోయింది. వాళ్ళతో నేను నిరంతరము మమేకమై ఉన్నాను. అలాంటి వేరు భావన అనేది ఇప్పుడు లేకుండా పోయింది. అంటే మనం ఎలాగా మారుతున్నాము అంటే
అందుకే చెప్తాను, పాదాలకి నమస్కరించాల్సిన అవగాహన వచ్చినప్పుడు నమస్కరించండి. లేదు అంటే ఊరికే ఇలా ఎళ్ళామా, ఇలా కళ్ళకి అద్దుకొని ఇటు పెట్టుకున్నామా ఏమీ రాదు. అది అనవసరం గూడా. ఎవరో కొత్తాయన చూసారు, చూసారు. ఆయన గురువంట నమస్కారం పెట్టుకుందాం. అవసరం లేదు. నీకంటూ ఒక గురువున్నప్పుడు, నీ ప్రయాణంలో నీకు ఆ గురువుని తప్ప అన్యము లేదు అన్న ఆర్తి, తపన, హృదయము, భావన ఎప్పుడైతే వస్తుందో, దానికి ఎవరు ఏమీ చెప్పక్కర్లేదు. నువ్వే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాదాలను పట్టుకుంటావు. ఆ పాదాలలో ఉన్న అమృతము అనేది నిన్ను నీ తపన నుంచి, నువ్వు పడే బాధ నుంచి, నువ్వు పడే దుఃఖం నుంచి అది నీకు ఆ అమృతాన్ని, సంజీవత్వాన్ని ఇస్తుంది. కాబట్టి అలాంటి స్థితిగతులు వచ్చినప్పుడు మాత్రమే గురువు పాదాలని తాకండి. ఇయాళొచ్చామా వాళ్ళందరూ పెట్టుకుంటున్నారు, నేను కూడా పెట్టుకోవాలి. ఇవన్నీ ఏమీ అవసరం లేదు. నీలో ఇంకొకళ్ళు చేసిన పనితో నాకు పని లేదు. నేనెలా ఉండాలో నాకు తెలుసు అనే విషయాన్ని గట్టిగానే తీసుకోవాలి. ఎవరిష్టం వాళ్ళది. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో మనకి తెలియదు. మన స్థితి మనకు తెలుసు. మనం ఎలా ఉండాలో మనం అంతవరకే ఉండాలి. కొంతమంది గురువులు అనుకుంటూ ఉంటారు, ఈమెకి ఎంత పొగరు, ఈమె దండం పెట్టలేదు. ఒకాయన నన్నన్నాడు, ఆయన గురువు. ఆయన అచల సిద్ధాంతాన్ని తెలియజేసే గురువుగా ఉన్నారు. నా దగ్గర కొంతమంది సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉన్న వాళ్ళ ఇంటికి ఆయనొచ్చారు. వాళ్ళడిగారు, "మేడం మీరు గూడా వస్తారా" అని. "వస్తాను గానీ, నేను మీకు సబ్జెక్ట్ చెప్తున్నాను అనేది ఆయనకేం చెప్పొద్దు. వస్తాను" అని జెప్పాను. అలాగే అన్నారు. ఆయన వచ్చారు, చెప్తూ ఉన్నారు 2 దగ్గర నుంచి. నేను పోతాను అంటే గురువులు నన్ను పోనివ్వలేదు. నేను లేస్తాను, కళ్ళు తిరుగుతున్నాయి. ఇదేంటి ఏమీ లేకుండా కళ్ళెందుకు తిరుగుతున్నాయి? ఎందుకు ఇబ్బందొస్తుంది? సరే ఒక 10 నిమిషాలు ఆగి వెళ్దాం. మళ్ళీ 10 నిమిషాలేంది అరగంట ఆగాను. మళ్ళీ లేసి వాకిలి దాకా రాగానే మళ్ళీ ఇబ్బందిగా ఉంది. ఏమ్మో బండేసుకొని ఎళ్ళకపోతే ఎళ్ళలేను. నడిచి ఎళ్ళే పరిస్థితి గాదు. ఏం చేయాలి అని మళ్ళీ వాళ్ళు ఫోను చేశారు. వస్తాను అనన్నాను. 4కి క్లియర్ అయింది. ఇంక మొండిదాన్ని నేను. నాకు తెలియని మొండితనం లోపల ఉంటుంది. అప్పుడు వెళ్ళాను. చిన్నగా బండి చిన్నగా నడుపుకుంటూ రోడ్డుకి పక్కనే వెళ్తూ చిన్నగా ఎళ్ళాను. ఎందుకు అంటే ఒళ్ళంతా కంపిస్తుంది. వెళ్ళి కూర్చున్నాను. వాళ్ళ సోఫాలో వెనక్కి ఆనుకొని కాలు మీద కాలేసుకొని కూర్చున్నా. ఆయన ఒక అరగంట తర్వాత క్లాస్ చెప్తూనే ఉన్నారు. ఒక అరగంట తర్వాత ఏదో విషయం జెప్తూ, "ఆమెను జూసారా? ఒక గురువు ముందు ఎలా గూర్చోవాలో గూడా తెలియనామె ఈ క్లాస్‌కొచ్చింది.
హాయిగా ఒక మహారాణి కూర్చున్నట్టు ఆ సోఫాలో హాయిగా ఆనుకొని కాలి మీద కాలేసుకొని నా ముందు కూర్చుంది అని అన్నాడు. నేను నవ్వాను. మామూలుగా అలాగే నవ్వుతూనే ఉన్నాను. నిన్నే నేననేది అన్నాడు. అవును, నన్నేనని అర్థమవుతుంది అన్నా. నాకు నవ్వొస్తుంది. కోపం రాట్లే. తర్వాత మళ్ళా కంటిన్యూ చేశాడు. అప్పుడు కాలు తీశాను. పాపం ఈయనేదో బాధపడుతున్నాడులే అని. నాకలవాటు బాగా. తెలియకుండానే కాలెళ్ళిపోతది. అలా సబ్జెక్ట్ చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఆయన ఆపి ఇది అని అడుగుతూ ఉన్నప్పుడు నేను ఆ పరబ్రహ్మ స్థాయి గురించి ఆయన్ని ఇక్కడ ఇలా ఉంది, దీని తర్వాత ఎలా ఉంటుంది, ఇక్కడ ఇలాంటి అవగాహన ఉంది, ఇక్కడ ఈ నిశ్చల స్థితి ఉంది, దీన్ని నేను దర్శిస్తూ ఉన్నాను, ఇది ఎలా ఉంది, ఇది ఏంటి, దీన్నేమంటారు, దాదాపు 7 సంవత్సరాల క్రితం అని అడుగుతూ ఆయన చెప్పే దాంట్లో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పాయింట్‌ని ఇదేంటి గురువుగారు, ఇదేంటి, దీన్నేమంటారు అని అడుగుతూ ఉన్నాను. ఆయనకు కోపమొస్తుంది. నాకు సమాధానం చెప్పట్లే. అడిగాను, ఊరుకున్నాను. ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉందని నేను చెప్తూ దీన్నేమంటారు, ఇలా ఉండే దాన్ని వెలుపల ఉండి దర్శిస్తున్నాను నేనిది. దీన్నేమంటారు? నేను దర్శిస్తున్నాను అని చెప్పలేదు. అక్కడ విషయాన్ని చెప్పాను. ఇలా ఇలా ఉంటే దీన్నేమంటారు? ఇంకా కాసేపటికి అయిపోయింది. 6కి ఆయనెళ్తూ, మీరందరూ సండే మా ఆశ్రమానికి రండి. సండే క్లాస్ చెప్తాను. వస్తూ ఈమెను గూడా తీసురండి నన్ను. ఇలాంటి ఆమె ఒక్కటి దొరికితే చాలు. ఆ గురువు యొక్క జన్మ ధన్యమైపోతుంది అని చెప్పాడు. కానీ అలాంటి స్థితిని అనుభవించిన నేను ఈరోజు నా ముందు ఎవరు ఎలా కూర్చున్నా నేను అసలు పట్టించుకోను. అసలు వాళ్ళు ఇలా కూర్చున్నారు అన్న వైపే నేను వాళ్ళందరూ హాయిగా, ఆనందంగా వాళ్ళకి ఎలా ఇష్టమైతే అలా ఉండాలి అనేది నేను కోరుకుంటాను. వీళ్ళు నా ముందు విలాసవంతంగా ఉన్నారు అనే దానికంటే వాళ్ళు అలా ఉండాలి అని నేను కోరుకుంటాను. హాయిగా పడుకోండి, కూర్చోండి, ఇబ్బంది లేకుండా ఉండండి. మీకు ఎలా ఉంటే ఎలా ఇష్టమవుతుందో అలాగే వినండి అని చెప్తాను. ఎందుకు అంటే గురుచరణం మాల మీద చేసేటప్పుడు నాకు నడుములు బాగా పెయిన్ ఉండేవి అప్పుడు. డిస్క్ ప్రొలాప్స్ సర్జరీ అయింది. కూర్చోలేకపోయేదాన్ని. అందువలన మంచం మీద పడుకొని మాల తిప్పుకుంటూ చేసేదాన్ని. కొంతమంది గురువులు నా మీద కక్షగట్టి వచ్చారు. నువ్వు నియమ నిష్టలకి వ్యతిరేకంగా మాలని తిప్పుతున్నావు. జపము చేయటము అంటే అలా చెయ్యకూడదు. ఇలా ఉండాలి అని చెప్తూ వచ్చారు. నిజమే, అలా ఉండాలి. కానీ నేను అలా ఉండలేను. నాకు దేహం సహకరించటం లేదు. నా దేహం ఇబ్బందిగా ఉంది.
కానీ నేను దేవుణ్ణి ప్రార్థిస్తుంది వరాల కోసం గాదు. అనుగ్రహం కోసం, ప్రియత్వం కోసం భగవంతుడి వైపుకి దృష్టి పెట్టాను. నాలో ఆ ప్రేమ కోసమే గాని నాకింకేది అవసరం లేదు అంటూ, మీరేమనుకున్నా వాటి నియమ నిష్టలతో నాకు పని లేదు. నేను ప్రియంగా మాత్రమే ఆరాధిస్తాను. నాకింక దేనికి అవసరం లేదు అని చెప్పాను. అని కొనసాగించాను. అప్పుడు చాలామంది గురువులు నన్ను స్వీకరించారు. మేమందరము నిన్ను స్వీకరిస్తున్నాం. నిజంగానే ఈ ప్రియత్వము అనే ధోరణి మమ్మల్ని నీ దగ్గరికి తీసుకొచ్చింది. ఆ కఠినత్వమైన శిక్షణలు నీకు అవసరం లేదు అంటూ ఎంతోమంది గురువులు నన్ను నాలో లయమైపోయిన వాళ్ళు అలా చేస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది గురువులు నాతో లయమవుతూ వచ్చారు. తరువాతి కాలంలో ఈ క్లాసులు చెప్తూ ఉన్నప్పుడు నేను కూడా కూర్చోనో, పడుకోనో నాకు ఏది వీలైతే అది క్లాసులు చెప్తూ ఉండటం. ఆకలైతే అన్నం తింటూ ఉంటాను. నాకిష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాను, తింటూ ఉంటాను, పడుకుంటూ ఉంటాను, కూర్చుంటూ ఉంటాను, చెప్తూ ఉంటాను. అలాగే నా దగ్గర వినేవాళ్ళు కూడా హాయిగా, తృప్తిగా వింటూ ఉంటారు, తింటూ ఉంటారు, పడుకొని హాయిగా, ఆనందంగా పడుకొని వింటూ ఉంటారు. వాళ్ళకి దేహము ఇబ్బంది లేకుండా ఉంది. ఇంట్లో ఉన్న అందరితో ఉన్న విషయం వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంది. ఎప్పుడైనా నాకెక్కడికైనా క్లాసులకు గానీ, దేనికన్నా పూజకెళ్తే ముందే ఆకలవుద్ది. చిన్నప్పటి నుంచి సినిమాకి ఎళ్ళినప్పుడు గూడా మా అమ్మని అడిగేదాన్ని, "నువ్వు సమోసాలు కొనిపెడతావా లేదా? ముందు సమోసాలు కొనిపెడితే నేనొస్తా సినిమాకి. లేదు అంటే నేను రాను" అని చెప్పేదాన్ని. ఒకవేళ కొనుక్కోకుండా ముందే లోపలికెళ్తే, "ఇంకా ఎప్పుడు ఇంటర్వెలొస్తుంది, నాకు ఆకలవుతుంది, ఆకలవుతుంది" అనేదాన్ని. ఎందుకు అంటే నాకు తెలీదు. నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఆకలవుతది. సినిమా అంటే చిన్నప్పటి నుంచి ఇదివరకి చిన్నప్పుడు చాలా ఏడుపు సినిమాలుండేయి. అసలా ఏడుపు సినిమాలు చూస్తే నాకు ముందే ఆకలవుతది. వాటి వైపు చూస్తే ఏడుపొచ్చుద్దేమోనని నేను చూడను. ఈ చూడలేదు అంటే రెండో దృష్టి ఏమైంది? ఏమన్నా తెచ్చుకొని తినాలి, ఆకలవుతుంది. అలాగే ఎవరన్నా భజనలకు పిలిస్తే ఆకలవుతది నాకు. నాకు ముందు ఏమన్నా పెడితే చాలు, వీళ్ళ గోలేంది అనుకునేదాన్ని. ఎందుకు అంటే దాని మీద దృష్టి పెట్టలేకపోతున్నాం. దాని మీద లయం అవ్వలేకపోతున్నాం. ఎక్కడికన్నా సత్సంగాలకి వెళితే గంటలు, గంటలు కూర్చోబెడతారు. నడుము నొప్పొస్తుంది. కింద కూర్చోమంటారు. కాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు వాళ్ళు చెప్పేది వినలేం. పొట్టలో ఆకలి బాధ. ఎళ్ళలేము, కూర్చోలేము. ఒకాయన గురువుగారు ఒక అవధూత. ఆయన దగ్గరికి సరే చూద్దామని ఎళ్ళాం. ఎళ్లి వెనక కూర్చుంటే ఆయన పిలిచాడు. పిలిచి ఆయన ముందు కూర్చోబెట్టుకున్నాడు. ఇంక చూడండి నాకు ఆకలవుతుంది. ఆయన చెప్పేది అర్థం కాదు కదా! దాని మీద దృష్టి పెట్టలేను. నాకు లోపల ఆకలవుతుంది. కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, నడువులు నొప్పులు పడుతున్నాయి కింద కూర్చుని. కాళ్ళు దాపుకోవటానికి లేదు. ఆయన ముందే కూర్చున్నాం. ఇంక ఏమైతే అయింది అని చిన్నగా లేచి బయటికెళ్ళా. మళ్ళీ దొరికితే ఒట్టు.
ఆ బయటికొచ్చిన దాన్ని వచ్చినట్టే పరుగులు ఇంటికొచ్చేసాను. ఇప్పుడు ఇలాంటి సత్సంగాలకి మనం సెట్ అవ్వం అని అనుకున్నా. మూడో రోజు నాకు ఫోన్ చేయిచ్చారు. గట్టిగా గురువుగారు రమ్మంటున్నారని. ఇదేంది ఇలా బుక్ అయ్యాను అనుకున్నా. సరే అని వెళ్ళా. ఈసారి గోడ పక్కనే చూసుకొని జాగ్రత్తగా కూర్చున్నా. కూర్చున్న తర్వాత అక్కడ కూడా కూర్చోలేకపోయా. నా వల్ల కావటంలో ఇబ్బందిగా ఉంది. ఇంకా లాభం లేదు అని నాకు ఒంట్లో బాగలేదు, ఇబ్బందిగా ఉంది, నేను వెళ్తాను అన్నా. అంటే ఏమీ లేస్తున్నావు అన్నాడు. నాకు బాగలేదు ఒంట్లో అన్నప్పుడు ఆయన ఒకళ్ళకి చెప్పి ఒక గ్లాసు పాలల్లో ఏదో కలిపిచ్చి తాగి లోపల పడుకోమను అని అన్నాడు. ఇంకా అది తాగి ఆ పక్కనే ఉన్న గదిలో అలాగే తలుపు తీసుకొని అక్కడ పడుకొని మళ్ళీ వినాల్సి వచ్చింది. అక్కడ ఇంకేమీ ఉండదు, కిందే పడుకోవాలి. అలా పడుకోవటం కూడా నాకు ఒళ్ళు నొప్పులుగా ఉంది. అలాంటి పరిస్థితులన్నీ కూడా ఫేస్ చేసిన నేను, నా దగ్గర ఉన్న వాళ్ళందరూ సుఖంగా ఉంటే చాలు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎలా జీవిస్తున్నారో అలా జీవిస్తూనే ఈ ఆధ్యాత్మికం చెయ్యాలి. దానిలో ఆంక్షలు పెట్టాల్సిన అవసరం లేదు అనేది, వాటన్నిటి మీద నేను దృష్టి పెట్టకుండా వాళ్ళ డ్రెస్సింగ్ మీద కానీ, వాళ్ళ హావభావాల మీద కానీ, వీటన్నిటి మీద మామూలు జీవితంలో ఫ్రెండ్స్‌తో ఎలా ఉంటామో అలాగే ఉండాలి. అంతేగాని ఇక్కడ ఈ గురువు, భేషజాలు నాకు దూరంగా ఉండండి మీరందరూ, నన్ను తాకవద్దు, ఇలాంటియన్నీ నేనెప్పుడూ పెట్టుకోదలుచుకోలే. ఎందుకు అంటే అందరూ నా కుటుంబ సభ్యులే. నేను ఆ కుటుంబంలో ఒకదాన్నే. ఇక్కడ ఏది స్పెషల్ లేదు. ఎందుకు అంటే ముందు ముందు ఇక్కడ ఎంతోమంది గురువులు తయారవుతున్నారు. శిష్యులు గారు తయారవుతున్నారు. శిష్యులు అనుకున్నప్పుడు నేను దూరంగా పెట్టాలి. ఇక్కడ తయారవుతుంది గురువులు. ఈ గురువుల యొక్క నడవడిక అనేది ఇక్కడ ఈరోజు నేనెలా ఉన్నానో రేపు వాళ్ళు కూడా అలాగే ఉంటారు. స్పెషల్‌గా ఏది నేను నేర్పక్కర్లా. వాళ్ళు గురువుగా మారిన తర్వాత ఒక్కొక్క నా హావభావాలు వాళ్ళలో నుంచే, ఈ విషయాలలో అమ్మ ఇలా ఉండేది, ఈ విషయాలలో ఆమె ఇలా ఉండేది అనేది వాళ్ళకప్పుడు తెలుస్తుంది. వాళ్ళు కూడా గురువులుగా అయ్యి వేరే వాళ్ళకి నడిపించుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు, వాళ్ళు ఎలా ఉండాలో అనేక విషయాలలో అప్పుడు వాళ్ళు నేనెలా ఉన్నానో గుర్తు చేసుకుంటూ, అలా ఉండటానికి వాళ్ళు వాళ్ళని వాళ్ళు మలుచుకుంటూ ఉంటారు. వాళ్ళ మీద రకరకాల ఒత్తిడులు వచ్చినప్పుడు, నా మీద రకరకాల ఒత్తిడులు వచ్చినప్పుడు నేనెలా మార్చుకొని ఈ ఆధ్యాత్మిక పయనం చేస్తూ ఉన్నానో, వాళ్ళు కూడా వాళ్ళ చుట్టూ అనేక విషయాలలో ఒత్తిడులు వస్తూ ఉంటాయి ఈ ఆధ్యాత్మిక పయనంలో. వాళ్ళు కూడా అమ్మ అలా ఉన్నప్పుడు ఇలా ఉండేది, ఇలా చేసేది, ఇలాంటి విషయాలలో ఇంత స్ట్రిక్ట్‌గా ఉండేది అనేవి వాళ్ళకి గైడ్‌లైన్స్‌గా పనికొస్తాయి. ఇక్కడ వాళ్ళకి పనికొస్తాయి అని నేను ఉండటం లేదు.
నన్ను ఇలా ఉంచారు కాబట్టి నేను ఇలా ఉంటున్నాను. ఇది నేను గ్రహించగలిగిన స్థాయిలో నేనున్న అనుగ్రహము కాబట్టి ఇది స్నేహతుల్యమైన ప్రియత్వాన్ని కలిగి ఉంది కాబట్టి అలా భేషజాలు లేని స్థాయిలో మన ప్రయాణము జరగాలి. ఇక్కడ నాకొక కుర్చీ స్పెషల్‌గా లేదు. మీ కుర్చీ మీకు స్పెషల్‌గా లేదు. ఉన్నది అందరిది అనే విధంగా మన ప్రయాణం ఉండాలి అనేది నా ఉద్దేశం. కాబట్టి ఈ సత్యాన్వేషణ నాది. నే నా యొక్క సర్వ హక్కులు నాది అని నేనెప్పుడూ అనుకోలేదు. ఈ ప్రయాణాన్ని ప్రారంభించాము, కొనసాగిస్తున్నాము. ఎంతోమంది వస్తున్నారు. వాళ్ళల్లో చక్కగా కొన్ని సంవత్సరాలు నిలబడిన వాళ్ళు దీన్ని కొనసాగించుకుంటూ ఉన్నారు. ఇది నేను చెప్తేనే ఈ సత్యాన్వేషణ జరుగుతుంది అని లేకుండా ఎంతో మందికి ఎవరి కాళ్ళు లీడర్లు ఇక్కడ. ఎవరికి వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. ఎవరికి వాళ్ళు స్టార్ట్ చేస్తారు చాట్‌ని. కాన్ఫరెన్స్‌ని స్టార్ట్ చేస్తారు. ఎవరొచ్చినా రాకపోయినా వాళ్ళకి వాళ్ళే మేము చెప్తాము అనుకుంటారు. చెప్పేసుకుంటూ ఉంటారు. నేను రాకపోయినా, మోహన్ సార్ రాకపోయినా ఇక్కడ ఇది నడుస్తూనే ఉంటుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. నువ్వు చెప్తావా? నువ్వు చెప్తావా? నువ్వు చెప్తావా? అనుకుంటారు. అలా అందరూ ఎవరికి వాళ్ళు లీడర్‌లుగా ఇనిషియేషన్ తీసుకొని నడిపించాలి. ఈ కుర్చీ అందరిది. అక్కడున్న కుర్చీ అందరిది. ఎందుకు అంటే ఒక జోక్ గూడా చెప్పాలి. కుర్చీ అంటే గుర్తుకొచ్చింది. పత్రిజీ గారు మరణించారు. పత్రిజీ గారు మరణించిన తర్వాత కొంతమంది ఆయన కుర్చీ ఎవరికిస్తారో, దాన్ని నడిపించటానికి సర్వ హక్కులు ఎవరు తీసుకుంటారో అనేది డిస్కస్ చేసుకుంటూ, చెప్పుకుంటూ ఉన్నారు. అలాంటప్పుడు మధ్యలో నేను గూడా గుర్తుకొచ్చాను వాళ్ళకి. ఈ మంజులాకి గూడా హెల్త్ బాగోదు. ఎప్పుడో డుమ్మా కొట్టుద్ది. ఎప్పుడో డింకాయ కొట్టుద్ది. ఆమెకి హార్ట్ సరిగా పనిచేయదు. దేహం గూడా పని చేయటం లేదు. ఎప్పుడో టపా కొట్టుద్ది. అలాంటప్పుడు ఆ సత్యాన్వేషణని ఎవరు నడిపించాలి? నా దగ్గర బాగా తయారయ్యి, బాగా సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళున్నారు. వాళ్ళని బెడతానక్కడ అని వాళ్ళన్నారు. అప్పుడు నాకనిపిచ్చింది, ఓహో! నాకు ఇక్కడ కుర్చీ ఒకటుంది కాబోలు. దాని మీద కళ్ళు చాలా మందికి పడుతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కుర్చీని మనం ఉంచాల్సిన పని లేదు అని ఆ కుర్చీలో అందరిని కూర్చోబెడుతూ వచ్చేసాను. నాకేమి కుర్చీ అవసరం లేదు. ఆ కుర్చీ అందరిది. అందరూ దీన్ని నడిపించవచ్చు. ఎవరున్నా, ఎవరు లేకపోయినా ఈ సత్యాన్వేషణ ఇలాగే నడుస్తూ ఉంటుంది. దానిలో ప్రతి ఒక్కళ్ళు ఇది నాది అని అనుకునే లీడర్‌షిప్ కలిగిన వాళ్ళే. ప్రతి ఒక్కరిలో నా దృక్పథమే పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి
చక్కగా ఈ జ్ఞానాన్ని నేర్చుకొని, ఈ జ్ఞానంలో ప్రయాణిస్తూ మిమ్మల్ని మీరు మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకొని, ప్రతి విషయంలో జీవితంలోనే ఒక లీడర్‌గా నిలబడి ఉంటారు. ఈ ఆధ్యాత్మికం యొక్క లక్షణమే అది. అలాంటి స్థితిలోకి ప్రయాణం చేసే ఒక అద్భుతమైన జ్ఞానాన్ని గురు పరంపర మనకి అందించారు. కాబట్టి అనేక విషయాలుంటాయి. ఆ విషయాలను పట్టుకొని మనము అక్కడ లోపాన్ని సరిజేసుకొని ముందుకెళ్ళటమే. ఓహో! ఇది ఒక విషయం ఉంది. దీన్ని ఎలా సంస్కరించుకోవాలి? ఓకే. ఇదొక విషయం ఉంది. దీన్ని అందరికీ ప్రయోజనకరంగా ఎలా మార్చుకోవాలి? సంస్కరించుకోవాలి అంటే మన కోసం మనం గాదు. ఒక ప్రయోజనకరంగా ఎలా మార్చుకోవాలి? ఓయమ్మో! 11:30 అయిపోయిందా? అనేది మనం తెలుసుకొని ఎరుకగా ప్రయాణించేదే ఈ ఆధ్యాత్మిక మార్గం. సత్యాత్మావిష్కార అన్వేషణ. హ్మ్. నేను చూడలేదు. కళ్ళు మూసుకొని చెప్తా ఉన్నా. మరి గుడ్ నైట్ చెప్పుకుందామా?